వైకుంఠ ఏకాదశిలోపు ఈ కథను విన్నవారికి పాపాలు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ వైకుంఠ ఏకాదశి అంటేనే ఎంతో విశిష్టత కలిగినటువంటిది. ఈరోజు కలిగినటువంటి ఇంత విశిష్టత గురించి మనం ఈ కథ రూపంలో వివరంగా తెలుసుకుందాం. ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి, అన్ని శుభాలే జరుగుతాయి. మరి ఆ కథ గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు ధర్మం క్రమంగా క్షీణించిపోతుంది. దేవతల శక్తి తగ్గిపోగా అసురుల అహంకారం పెరిగిపోయింది. లో మూరాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తీవ్ర తపస్సును చేసి బ్రహ్మదేవుడి నుండి ఒక వరాన్ని పొందాడు. దేవతలెవరూ కూడా అతనిని సంహరించకూడదు. అదేవిధంగా సాధారణమైనటువంటి ఆయుధాలతో కూడా ఎవరూ తనను సంహరించకూడదు అనే గొప్ప వరాన్ని అతను పొందాడు. అతను వరం పొందిన తరువాత తను దేవలోకంపై దండెత్తి దేవలోకంలో ఉన్నటువంటి దేవతలందరినీ చాలా హింసిస్తూ ఉండేవాడు. నానా రకాల ఇబ్బందులను పెడుతూ వారిని అనేక రకాలుగా హింసిస్తూ ఉండేవాడు. ఆ తరువాత ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. భూలోకంలో ఉన్న ఋషుల యొక్క యజ్ఞాలను నాశనం చేసేవాడు. ధర్మం అనేది నిలిచిపోయి లోకమంతా భయాందోళనలతో నిండిపోయింది. అతను ఆగడాలకు అద్దు అదుపు లేకుండా కొనసాగుతూనే ఉండేవి. అప్పుడు దేవతలందరూ క్షీరసాగరానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును శరణు వేడుకున్నారు. వారి కన్నీళ్లు చూసిన శ్రీ మహావిష్ణువు మూరాసుడితో యుద్ధానికి సిద్ధం అయ్యాడు. లోకరక్షణ బాధ్యత తనది అని చెప్పి ఆ యుద్ధం చిన్నగా కాకుండా కొన్ని రోజులుగా పాటు ఆ యుద్ధం అనేది కొనసాగింది. విష్ణువు చివరికి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన గదతో దాడి చేసిన మూరాసురుడు వెనక్కి తగ్గలేదు. చివరకు శ్రీ మహావిష్ణువు అతడిని గుహలోకి తరిమి యోగ నిద్రలో విశ్రాంతి తీసుకున్నాడు. అదే సమయంలో ఒక అద్భుతమైన ఘటన జరిగింది. ఆమె రూపం అపూర్వంగా ఉండి తేజస్సుతో విష్ణువు శరీరం నుండి ఒక దివ్యమైన శక్తి ఉద్భవించింది. దిక్కులన్నీ ప్రకాశవంతంగా ఆమె చేతిలో ఆయుధాలతో మెరిశాయి. ఆమెనే ఏకాదశి దేవి అని అంటారు. మూరాసురుడు మళ్ళీ విష్ణుమూర్తిని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ఏకాదశి దేవి మూరాసురుడిని అడ్డుకొని అతనితో భీకరమైనటువంటి యుద్ధాన్ని చేసింది. తన శక్తితో మూరాసురుడిని సంహరించింది. ఆ శబ్దానికి విష్ణుమూర్తి నిద్రలేచి ఆ దృశ్యాన్ని చూసి ఎంతో ఆనందించాడు. అప్పుడు ఏకాదశి దేవిని వరం కోరుకోమని అన్నాడు. ప్రభు, ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ ఏకాదశి రోజున నన్ను ఎవరైతే ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో రోజంతా నా నామస్మరణ చేస్తూ ఈ ఉపవాసాన్ని ఆచరిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి కోరిన కోరికలు తప్పక నెరవేరుస్తాను. వారికి అండగా ఉండి అన్నింటిలో వారికి చక్కటి విజయాలను ప్రాప్తించేలా చేస్తాను అని తను కోరుకుంది. 3,00,00,000 అంటే 3 కోట్లు. ఈరోజు 33 కోట్ల దేవతలు వైకుంఠానికి వచ్చి దర్శిస్తారు. ఈరోజు వైకుంఠ ద్వారం తెరుచుకొని ఉంటుంది. ఈ ద్వారం ద్వారా నన్ను దర్శించుకున్న వారికి మోక్ష మార్గం కలుగుతుందని విష్ణుమూర్తి ప్రకటించాడు. అప్పటి నుండే ఈ ఏకాదశికి ఇంతటి విశిష్టత ఏర్పడినది. భూలోకంలో కూడా దానికి ప్రతీకగా ప్రత్యేక ద్వారాన్ని తెరుస్తారు అని విశ్వాసం ఉంది. ముఖ్యంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు జరిగే వైకుంఠ ద్వార దర్శనం అత్యంత పవిత్రమైనదని భక్తుల యొక్క నమ్మకం. ఆ ద్వారం గుండా ఆ స్వామివారిని దర్శించిన వారికున్న జన్మజన్మల పాపాలు అన్నీ కూడా నశిస్తాయని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. మహిమ ఏర్పడింది. అప్పటి నుండే ఏకాదశికి విశిష్టమైన వైకుంఠంలో అంగరంగ వైభవంగా ఈరోజు ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయని, ఈరోజు చేసే ఉపవాసం కేవలం ఆహారం మానడమే కాదు, చెడు ఆలోచనలు, అహంకారం, అసూయను కూడా దూరం చేస్తుంది. అహంకారం, అసూయను వదిలి మనసును నారాయణుడి మీద నిలపడం, విష్ణు సహస్రనామ పఠనం చేయటం, అదేవిధంగా భాగవతం చదవటం, దానం చేయటం, ఇవి అన్నీ కూడా ఈరోజు విశేషమైన ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఒకరోజు నియమంగా జీవిస్తే జీవితాంతం ఆనందంగా ఉండవచ్చు. అందుకే 3,00,00,000 ఏకాదశి ఒక కథ మాత్రమే కాదు, ఒక సందేశం,
అహంకారాన్ని నాశనం చేసి భక్తికి విజయం, ధర్మానికి రక్షణ. ఈ పవిత్రమైన రోజున మనం హృదయపూర్వకంగా ఓం నమో నారాయణాయ అనే నామస్మరణను స్మరించటం వలన వైకుంఠ ద్వారం మనలోనే తెరుచుకుంటుందని శాస్త్రాల భావం. కావున ఈరోజు భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామాలను పారాయణం చేస్తూ ఆ విష్ణు భగవానునికి దీపారాధన చేస్తూ భక్తి శ్రద్ధలతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. అదేవిధంగా భక్తి శ్రద్ధలతో ఈ ముక్కోటి ఏకాదశిలోపు ఈ కథను విన్నవారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. వారికి ఎలాంటి సమస్యల్లో ఉన్నవారికి ఖచ్చితంగా మంచి, కష్టాల్లో ఉన్నవారికి వారి కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి. అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. భక్తి శ్రద్ధలతో ఆ నారాయణుణ్ణి పూజించండి, అన్ని శుభాలే జరుగుతాయి. తెలుసుకున్నారు కదా. మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.